నమస్కారం అండి. మనకు తెలుగులో వర్ణమాల టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో టెట్ ఎగ్జామ్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అశ్వములు అనగా ఈ ఆప్షన్ ఏ 2 మాత్రల కాలంలో పలికేవి, ఆప్షన్ బి 1 మాత్ర కాలంలో పలికేవి, ఆప్షన్ సి 3 మాత్రల కాలంలో పలికేవి, ఆప్షన్ డి ముక్కు సహాయంతో పలికేవి. ఆప్షన్ ఏ 2 మాత్రల కాలంలో పలికే వాటిని ఏమంటారు? దీర్ఘాలు అంటారు. దీర్ఘాలు. ఆప్షన్ బి 1 మాత్ర కాలంలో పలికే అచ్చులని అశ్వములు అంటారు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి 3 మాత్రల కాలంలో పలికే వాటిని ప్లుత్లములు అంటారు. ఏమంటారు? ప్లుత్లములు. ఆప్షన్ డి ముక్కు సహాయంతో పలికే వాటిని ఏమంటారు? అనునాసికాలు. అనునాసికాలు. నాసిక అంటే ముక్కు కదండి. సో ముక్కు సహాయంతో పలికే వాటిని అనునాసికాలు అంటారు. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కింది వాటిలో దీర్ఘములు కాని వాటిని గుర్తించండి అంటున్నాడు. మనకి ఈ మధ్యన టెట్ ఎగ్జామ్లో రెగ్యులర్గా అడుగుతున్నారండి. కానివి ఏవి, కాని వాటిని గుర్తించండి, సరైనవి ఏవి, సరికాని వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు. మనకు సరైనవి ఏంటి అని తెలిస్తేనే సరికాని దాన్ని గుర్తించగలుగుతాం. అంటే ఆ కాన్సెప్ట్ మనకు కరెక్ట్గా ఐడియా ఉంటేనే సరికాని వాటి గురించి గుర్తించగలుగుతాం. సో కాన్సెప్ట్ మనం కరెక్ట్గా చదవాలి. ఈ మధ్యకాలంలో టెట్ ఎగ్జామ్ చాలా చాలా డిఫికల్ట్గా వస్తుందండి. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఆప్షన్ ఏ వచ్చేసి ఆ ఈ, ఆప్షన్ బి ఊ ఏ, ఆప్షన్ సి ఆ ఈ, ఆప్షన్ డి ఓ ఔ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి? ఆ ఈ. వీటినే దీర్ఘాలు అంటారు. దీర్ఘములు. ఊ ఏ దీర్ఘాల కాదు. ఆ ఈ వీటిని ఏమంటారు? అశ్వములు. సో ఇదే రైట్ ఆన్సర్. దీర్ఘములు కాని వాటిని కానివి అని అడిగారు. కాని వాటిని గుర్తించండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. తెలుగు వర్ణమాలలో వక్రములు అని ఏ అక్షరాలను అంటారు? ఆప్షన్ ఏ కచట తప, ఆప్షన్ బి ఏ ఏ ఓ ఓ, ఆప్షన్ సి ఐ ఔ, ఆప్షన్ డి యా రా లా వ. ఆప్షన్ ఏ కచట తపలను ఏమంటారండి? కచట తప అనేవి పరుషాలు. పరుషాలు. లాస్ట్లో పా వస్తుంది కాబట్టి పరుషాలు అని గుర్తుపెట్టుకోండి. ఏ ఏ ఓ ఔ వీటినే వక్రములు అంటారు. ఏ ఏ ఓ ఔ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ ఔ. ఐ ఔలను ఏమంటారు? వృద్ధులు. ఆప్షన్ సిని వృద్ధులు అంటారు, లేదంటే వక్రతములు అంటారు. వక్రతమాలు. ఆప్షన్ డి యారా లాభాలను ఏమంటారండి? యారా లాభాలని అంతస్తాలు అంటారు. అంతస్తాలు. రైటింగ్ కొంచెం అర్థం కాకపోతే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే హ్యాండ్తో రాయాలి కాబట్టి సరిగా కనిపించట్లేదు. ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. స్పర్శములు అనగా ఏ అక్షరాల నుండి ఏ అక్షరాల వరకు ఉన్న వాటిని స్పర్శములు అంటారు? ఆ నుంచి ఔ వరకు, ఆప్షన్ బి కా నుండి మా వరకు, ఆప్షన్ సి యా నుండి బండిరా వరకు, ఆప్షన్ డి షా నుండి హా వరకు. చెప్పండి. ఆ నుండి ఔ వరకు ఉండే అక్షరాలను ఏమంటారు? అచ్చులు అంటారు. ఇది అందరికీ తెలిసిందే కదా. కా నుండి మా వరకు ఉన్న వాటిని స్పర్శములు అంటారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఊష్మములు గాలిని బయటకు ఊదుతూ పలికేవి ఏవి? ఆప్షన్ ఈ యా రా లా వ, ఆప్షన్ బి జ్ఞ ఇని అన నా మ, ఆప్షన్ సి శేష సాహ, ఆప్షన్ డి కా గా చ జ. ఊష్మములు అంటే ఏంటి అని ఇక్కడ క్వశ్చన్లోనే అడిగారండి. గాలిని ఊదుతూ పలికే వాటిని ఊష్మములు అంటారు. అవేంటి అంటే శేష స హ. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ష
షే, ష, స, హ, హ అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? గాలి బయటకు వస్తుంది కదా నోటి ద్వారా. సో గాలి బయటికి ఊదుతూ పలికే వాటిని ఊష్మములు అంటారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. యార లాభాలని ఏమంటారండి? అంతస్తాలు. అంతస్తాలు అంటారు. జ్ఞ, ఇని, అన, నా, మాలని ఏమంటారు? అనునాసికాలు అంటారు. అనునాసికాలు అంటే ముక్కుతో పలికే వాటిని అనునాసికాలు అంటారు. ఇవే జ్ఞ, ఇని, నా, అన, మా వీటినే అనునాసికాలు అంటారు. కా, గ, చ, జ ఇదైతే మొత్తం రాంగ్, దీనికి ఏమీ ఉండదు. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అంతస్తములు అని వేటికి పేరు? ఇందాకనే చెప్పుకున్నాం కదండి, అంతస్తములు అని వేటిని అంటారు? చెప్పండి, కమెంట్లో చెప్పండి ఆన్సర్స్. అంతస్తములు అని వేటికి పేరు? ఇందాకనే చెప్పాను నేను. ఆప్షన్ ఏ పరుషములు, ఆప్షన్ బి సరళములు, ఆప్షన్ సి యార లావ, ఆప్షన్ డి ఉభయాక్షరాలు. పరుషముల కాదు, సరళముల కాదు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ముక్కు సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? జ్ఞ, ఇని, అన, నా, మా వీటిని ముక్కు సహాయంతో పలుకుతారనమాట. వీటిని ఏమంటారు? ఇందాకనే మనం చెప్పుకున్నాం, 5th క్వశ్చన్లో చెప్పేశాను నేను. ఈ ఆన్సర్ని కమెంట్ చేయండి. ఆప్షన్ ఏ స్పర్శములు, ఆప్షన్ బి అనునాసికములు, ఆప్షన్ సి దంత్యములు, ఆప్షన్ డి కంఠ్యములు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ముక్కు సహాయంతో అన్నారు కదా, అనునాసికములు. నాసిక అంటే ముక్కు, సో ముక్కు ద్వారా పలికే వాటిని అనునాసికాలు అంటారు. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్ చూడండి, తెలుగులో ఉభయాక్షరం ఎన్ని? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఉభయాక్షరాలు ఎన్ని అండి తెలుగులో? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఉభయాక్షరాలు 3. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 0, అరసున్న, విసర్గ వీటిని ఉభయాక్షరాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత ప్రాకృత భాషల్లో ఉండి తెలుగులోకి వచ్చేసరికి లోపించిన ఉభయాక్షరం ఏది? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి అరసున్న, ఆప్షన్ డి విసర్గ, ఆప్షన్ డి ఏది కాదు. చెప్పండి, మన సంస్కృత భాషలో యూజ్ చేస్తారు, తెలుగులోకి వచ్చేసరికి లోపిస్తుంది. అంటే తెలుగులో ఎక్కువగా మనం యూజ్ చేయం ఈ అక్షరాన్ని. అదేంటది? అరసున్న. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్థిరములు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ పరుషాలు, సరళాలు కాక మిగిలిన హల్లులు, ఆప్షన్ బి కేవలం అచ్చులు మాత్రమే, ఆప్షన్ సి ఉభయాక్షరాలు, ఆప్షన్ డి కేవలం అనునాసికాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరుషాలు, సరళాలు కాక మిగిలిన హల్లులన్నిటినీ స్థిరములు అంటారు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.